గుమగుమలాడే చికెన్ బిర్యానీ ఇన్స్టెంట్గా చాలా ఈజీగా మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా ఈజీగా చేయాలో మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా సింపుల్గా మీరు కూడా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ఓకే, ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. సో నేనైతే కరీంనగర్లో అయితే ఉంటానండి. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మేము చికెన్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాము. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, అది మీకు కూడా చెప్తాను. ఎలా అంటే నార్మల్గా మనం ప్రతి బిర్యానీకి ఉల్లిపాయలు, మిరపకాయలు, కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుంటాం కదా. సో అలానే అన్నీ కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనము బిర్యానీకి తగ్గట్టు మనం చికెన్ తీసుకొస్తాం కదా పీసెస్, దాని తగ్గట్టు కొట్టించాలి. కొట్టించాక మనం నార్మల్గా మసాలాలు ఎలా చేస్తామో అలానే మనము కారం, పసుపు, ధనియాల మసాలా, అల్లం పేస్ట్, ఆయిల్, పెరుగు అనేది మస్ట్ అనే ఉండాలి బిర్యానీకి. నార్మల్గా అయితే చికెన్ కర్రీకి పెరుగు అవసరం లేదండి, బట్ బిర్యానీకి మాత్రం పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనకి మంచిగా గ్రేవీని అయితే తీసుకొస్తుంది అన్నీ కలిపి. సో ఇలా అయితే కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మనము రైస్ అనేది మనకి బియ్యం ఉంటుంది కదా, బియ్యం నానబెట్టుకోవాలి. అది ముందు రోజు అయినా పర్లేదు, లేకపోతే గంట చేస్తున్నామన్న గంట బిఫోర్ అయినా నానబెట్టుకుంటే పర్లేదు. ఎలా అయినా మనం చేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు మనం కడిగి కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీ తక్కువ టైం అనేది పడుతుంది అంతే, దానిలో ఏం ఫరక్ అయితే పడదు. సో ఇది చూసారు కదా, ఎలక్ట్రిక్ మన కుక్కర్, ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. సో ఇందులో ఫస్ట్ అయితే మేము అయితే ఆయిల్ అయితే వేసుకున్నాము. సో మనకి ఇక్కడ ఏంటంటే మనం ఎంత బిర్యానీ వేసుకుంటున్నాం దాని తగ్గట్టు మనం ఆయిల్ అన్నీ కూడా మనకు బగారా దినుసులు, ఆకు అవంటూ ఉంటాయి కదా, చెక్క, పువ్వు, యాలకులు, లవంగాలు, సహజీరం అన్నీ వేసేసుకొని తర్వాత మనము కావాల్సిన మిరపకాయలు అనేది కూడా వేసుకోవచ్చు. మిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా చక్కగా గోలించుకోవాలి ఫస్ట్. సో మనం ఫస్ట్ అయితే స్విచ్ చేస్తాము, ప్లస్ కింద కూడా ఇఫ్ ఇన్ కేస్ కొందరికి ఓన్లీ స్విచ్చే ఉంటుంది, కొందరు కింద బటన్ కూడా ఉంటుంది, కింద బటన్ కూడా ఆన్ చేయాలి. అప్పుడైతేనే మనకి ఆ గిన్నె అనేది వేడవుతుంది. ఆ గిన్నె వేడైతేనే మనము చేసినవన్నీ కూడా కుక్ అవుతాయి కదా. సో అలా అంటే ఇక్కడ మనం మిరపకాయలు, ఉల్లిపాయలు రెండు వేసాం కదా. ఆ తర్వాత మంచిగా మనం అల్లం పేస్ట్, ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా గోలినాక మనం నార్మల్గా అన్ని కర్రీస్లో చేసుకున్నట్టే పసుపు వేసుకొని కొంచెం గోలించుకోవాలి. కొంచెం టైం తర్వాత క్లోజ్ చేసి తీస్తే మనకైతే మంచిగా గోలినాయి అన్నీ కూడా. ఇప్పుడైతే మనము అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ అంతా కూడా. సో అది వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. చికెన్ అయితే ఉడకాలి కొంచెం వరకు. సో చూసారు కదా, చికెన్ అయితే ఉడుకుతుంది, కింద మనకి బబుల్స్ కూడా వస్తున్నాయి. సో చికెన్ ఇలా ఉడికేటప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో చికెన్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆ వాటర్ యాడ్ చేసుకుంటే అది కొంచెం ఉడుకుతుంది కదా. సో అలా తర్వాత కొద్దిసేపటికి ఇలా మసులుతున్నప్పుడు మనమైతే ఆ పీసెస్ అనేది 50% ఉడుకుతుంది. ఆ తర్వాత మనం ఇలా రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం నానబెట్టుకున్న, నేనైతే బాస్మతి రైస్తోనే అయితే చేశాను. నార్మల్ రైస్తో కూడా మనం చికెన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్నాక మనం తగినంత ఉప్పు అనేది వేసుకోవాలండి. చాలా ఈజీ అండి ఈ చికెన్ బిర్యానీ అనేది. చాలా ఈజీగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ట్రిప్కి వెళ్దాము అనుకున్నా కానీ ఇలాంటి కుక్కర్ అనేది మన దగ్గర పెట్టుకుంటే కార్లో అయినా కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా ఈజీ అండి ప్రాసెస్ అంతా కూడా. జస్ట్ మనం నార్మల్గా కర్రీ ఎలా చేసుకుంటాం దానికి కావాల్సిన ఏంటి అవే అంతే అండి. జస్ట్ ఇక్కడ మనం ఏం చేసామంటే బిర్యానీకి తగ్గట్టు పీసెస్ కొట్టించాము అంతే. సో ఇక్కడ చికెన్ రైస్ వేసినాక మనం ఒక కప్పు గ్లాస్ అయితే 2 కప్పులు వాటర్ పోస్తాం కదా. సో సేమ్ అంతే 2 కప్పుల వాటర్ అయితే పోసేసుకొని ఆ తర్వాత మనము కొత్తిమీర, పుదీనా, ఇంకేమైనా ఉంటే అన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు. ఇవన్నీ అని మ్యాండేటరీ అని కాదు, మనకు నచ్చినప్పుడు మనం వేసుకుంటాం కదా. సో అలా ఇది చూసారు కదా, రైస్ అనేది ఉడుకుతుంది, మనకు తెలుస్తుంది పీసెస్ అన్నీ కూడా. రైస్ అంతా ఇంత లెవెల్లో అయితే ఉడికింది. వాటర్ ఇంకా ఉన్నాయి కాబట్టి వాటర్ అంతా కూడా లోపలికి గుంజాలి ఇంకా. సో అప్పుడైతే మనకైతే బిర్యానీ అయితే చాలా చక్కగా మంచిగా ఎమ్మీగా అయితే రెడీ అయిపోతుంది. మేమైతే చాలా ఫాస్ట్గా అయితే చేసేసాం బిర్యానీ. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ గ్యాస్ అవసరం లేదు. మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీ మనం ఇట్లా చికెన్ బిర్యానీ అనేది ఇలా రైస్ కుక్కర్లో అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా, బిర్యానీ అయితే చాలా ఎమ్మీగా అయితే రెడీ అయితే అయిపోయింది. మేమైతే ఇంకొచ్చేసేపు పెడుతున్నాము, కొంచెం వాటర్ అనేది ఏమైనా ఉంటే చిన్నగా గుంజుతుంది కాబట్టి వేసేసాము. చాలా మంచిగా అయితే బిర్యానీ అయితే వచ్చిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు. జస్ట్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చినట్టయితే వేరే వాళ్ళకు కూడా నా వీడియో అనేది సజెస్ట్ అయితే అవుతుంది. ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా చికెన్ లవర్స్ ఉంటే ఇలా ఈజీగా చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి. చికెన్ లవర్స్ డెఫినెట్గా చూసారు కదా, మంచిగా గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా?
సో ప్లీజ్ డెఫినెట్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు చికెన్ లవర్స్ అయితే కమెంట్ చేయండి, అండ్ డెఫినెట్గా గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ టైం నా వీడియోస్ ఆటోమేటిక్గా మీకు సజెస్ట్ అనేది అవుతాయి.